శ్రద్ధతో ఆ మాట పలుకుతున్నావు అనుకో, దేవుడు నువ్వు పలుకుతున్న ప్రతి మాట నీ జీవితంలో ఫలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆ పలుకుతున్నాడు కదా, అది ఫలించును గాక. ఆ మాట ఆ జీవితంలో ఫలించును గాక. ఆ మాట ఆ జీవితంలో జరుగును గాక అంటాడు. హల్లెలూయా. అదే నిర్లక్ష్యతతో ఉన్నాం అనుకోండి, ఏమండి? నిర్లక్ష్యతతో ఉన్నాం అనుకోండి, నిర్లక్ష్యతతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? పక్కన ఆవులెంతో పక్కన ఎప్పుడు వదిలేస్తాడా, ఇవన్నీ ఎందుకో తెలుసా? నీ అంటే మనం కూర్చున్న విధానము ఏమి సూచిస్తుందంటే మనం శ్రద్ధతో వింటున్నామా లేదా అని మన ప్రవర్తనే చెప్పాను. శ్రద్ధతో ఆసక్తితో దేవుని మాటలు వినేవాళ్ళే ఇంకా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆసక్తితో చూస్తాడు, ఆశతో ఎదురు చూస్తాడు. హృదయానికి హత్తుకున్న మాటను ఒకవేళ మర్చిపోతానేమో అని చెప్పేసి ఒక చోట రాసి పెట్టుకుంటాడు. అలా శ్రద్ధగా దేవుని మాట వినేవాడిని దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆ మాట వాని జీవితంలో ఫలించును గాక అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఫలించును గాక అని అనకపోతే మనం ఎన్నిసార్లు దాని గురించి అమ్మా, ఎన్నిసార్లు మనం ప్రస్తావించినా దేవుడు లేకపోతే అది జరగని జరగదు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుని మాట వినేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఆసక్తితో రావాలి. దావీదు చూడండి, మందసాన్ని తీసుకొచ్చి ఒబేదెదోము దగ్గర నుంచి మందసాన్ని తీసుకొచ్చి ఎంత పరవశించిపోయి తన దేవుని మందసమును తీసుకువచ్చే విషయంలో ఎంత అందులో లీనమైపోయి అందులో ఒదిగిపోయి ఒక రాజునని కూడా తెలియకుండానే దేవుని స్తుతించడానికి నాట్యం ఆడటానికి వెనకాడ. హల్లెలూయా. అంటే దావీదు దేవుని పట్ల దేవుని మందసము పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. అలాగే దేవుని సన్నిధి పట్ల మనకి ఏముండాలి తెలుసా? ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనా, నా దేవుని ఎప్పుడు కలుసుకుంటానా అని ఆశ, ఆతృత, ఆరాటం మనలో ఎప్పుడైతే ఉంటాయో ఆశగల ప్రాణాన్ని దేవుడు ఇష్టపడతాడు. అసలు ఆశే లేకపోతే ఇవాళ శుక్రవారం దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రభువా అని నువ్వు ఆశపడ్డావు అనుకో, ఆశగల ప్రాణాన్ని పడతాడు. ఆ శుక్రవారమే కదా, వస్తే వెళ్దాంలే అని అనుకుంటే నీకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితులు నిన్ను చుట్టుముట్టేస్తాయి. అది ఎవరికి నష్టం? ఆ, దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నా ఏ వ్యక్తి అయితే పోగొట్టుకుంటున్నాడో ఆ వ్యక్తికే నష్టం. ఎవరైతే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారో వాళ్ళే ఏం చేయబడతారు? ఆ, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. దేవుడేమి నష్టపోడు. దేవుడేమి నష్టపోడు. దేవుడేమి సిగ్గుపడడు. రేపొద్దున సిగ్గుపడవలసింది మనమే ఉంటాం. కనుక దేవుడు అంటున్నాడు, చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం
10వ వచనాన్ని చదువు. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చారు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తి, ఏ అధికారి శకునిగాని యొద్దను, గారడి విద్య గలవాని యొద్దను, కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. ఎవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు. దేవతల నివాసంలో ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి శాసనం బయలుదేరుట వలన చంపబడి ఉండవలసి ఉండగా దానియేలును అతని స్నేహితులను కూడా చంపజూచారు. అప్పుడు దానియేలు బబులోనులోని బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఎవరండి అరియోపు దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాం. రాజు యొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు అడుగగా, అరియోకు ఆ సంగతి దానియేలుకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై నాకు సమయం దయచేయమని రాజును బతిమాలను. అప్పుడు దానియేలు ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయాకును, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియచేసి స్నేహితులను కూడా నశింపకుండునట్లు కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందు దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకునుడని వారిని హెచ్చరించాను. అంతటా ఆ రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతి నొందును గాక. ఆయన కాలాలను సమయాలను మార్చువాడయ్యింది, రాజులను నిర్ణయించు ఉన్నాడని వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచు అంధకారములో సంగతులు ఆయనకు తెలియదు. వెలి యొక్క నివాస స్థలము ఉన్నది. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన
ఇప్పుడు నాకు తెలియచేయుచున్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు అమ్మా మరలా చెప్పాను. హల్లెలూయా. ఇంతకీ ఏంటంటే బబులోను సామ్రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి ఏమండి నెబుకద్నెజరు కాలంలో ఆ రాజుగారికి ఒక కళ, ఆ కలభావం అందరినీ చెప్పమంటే అక్కడ కల్దీలు కానీ గారడీ విద్యలు కలిగిన వారు కానీ శకునగాండ్రులు కానీ ఇది సామాన్యమైనటువంటి కళ కాదు. దీని భావం ఎవరు ఇంతవరకు కూడా ఏ చక్రవర్తి కూడా అడగనటువంటి ఇది ఒక ప్రశ్న, ఇది ఒక భావం. ఇది మా వలన కాదు అనగానే రాజుగారికి కోపం వచ్చి ఏం చేశారంటే జ్ఞానులు అన్న వాళ్ళందరినీ చంపేయమని ఒక శాసనాన్ని జారీ. అప్పుడు దానియేలు స్నేహితులు కూడా వారిని కూడా చంపజూశారు. ఈలోపు దానియేలు ఏం చేశాడంటే ఆ రాజుగారి యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి పరిస్థితి అంటే అప్పుడు దాని కలను ఆ విషయం అంతా చెప్పారు. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ భావం చెప్పడానికి కాస్త నాకు సమయం ఇవ్వండి అని చెప్పి రాజుగారి దగ్గర సమయం తీసుకుని వచ్చి తన స్నేహితులతో అంటున్నాడు, మనతో పాటుగా అనేక మంది చావుకుంటున్నట్లుగా మీరేం చేయండి, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అక్కడున్నటువంటి మహా జ్ఞానులందరూ కూడా ఎవరి వలన కానటువంటి ఆ మర్మం, ఆ కలభావం చేతులు ఎత్తేశారు. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు దానియేలుకి ఏం చేశాడో తెలుసా, దాని భావమును తెలియచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కలభావం ఏంటి? ఇంకా కిందకి చదివితే దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయటం రాజు నియమించను. వద్దు, తోడుకుని పో, నేను ఆ కళ భావమును రాజుగారికి చెప్తాను. కావున అరియో రాజు సముఖమున మనం చేశాడు. దానియేలును త్వరగా తోడుకుని పోయాడు రాజు. దాని భావం నీకు సఖ్యమా అని దానియేలును అడగా దానియేలు రాజు సముఖములో ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఈ రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రులైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంచె దినములయందు ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేశాడు. తాము పడక మీద పొరుండగా ఆ స్వప్న దర్శనం ఏమనగా, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును పడుండి
ఉండగా మర్మములను బయలుపరచువాడు తెలియచేసి ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును అతని మనసు యొక్క ఆలోచనలు నిమిత్తమును ఆయన బయలుపరచబడింది. రాజా, చూచుచుండగా బ్రహ్మాండము ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును గలదై తమ ఎదుట నిలిచింది. శిరస్సు మేలిమి బంగారమై ఉందని, దాని రొమ్మును భుజమును వెండియు, దాని ఉదరమును ఇత్తడియును, మోకాళ్ళు ఇనుపయును, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిది అయి ఉండెను. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను తుత్తునీలుగా ఎరగొట్టినట్లు తనకు కనపడదు. అంతటా దంచబడి జరగకుండా కొట్టుకుని పోయి ప్రతిమను ఆ రాయి సర్వభూతలమంట మహాపర్వతమాయి. ఇదే దాని భావం తెలియజెప్పేది. రాజా, దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు కొందరికి అనుగ్రహించున్నాడు. రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందు మనుషులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని నీ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. ఆమె ఆ బంగారం శిరస్సు తర్వాత రాజ్యం కంటే లేచును. అటు తర్వాత మూడవ రాజ్యం లేస్తుంది. వంటి తగును పిమ్మట లేచును. ఇనుము వలె బలముగా ఉండును. దంచి పగలగొట్టి పొడి చేయి పాదములను వేళ్ళు ఆ రాజ్యంలో కనుక ఆ రాజ్యంలో అలాగూ ఉండేను. పాదముల వేళ్ళు ఉన్నట్టు బలముగా ఉండును. ఇనుము బురద మిళితమై ఉండుట అందరికీ అమరికి కనబడేను. అతకనట్టు ఒకరితో ఒకరు పొసకక యుందురని ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించను.
దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యం ఆ ఎవరికి కూడా ఆ పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు ఆ తీయబడిన ఆ రాయి పగలగొట్టక చూచితిరే మహాదేవుడు ఇందు సంగతి రాజుగారికి తెలియజేసి ఉన్నాడు. ముందు కల నిశ్చయం దాని భావం కూడా నమ్మదగినది చెప్పాను. హల్లెలూయా. ఈ కలభావం అంతా వివరించడానికి టైం పెట్టారు. ఇంతటి కలభావమును చెప్పటం కూడా ఎవరి తరం కాలేదండి. లోక జ్ఞానము దానియేలు కూడా అన్నాడు, వీళ్ళందరికంటే నేను తెలివైన వాడినని కాదు, రాజుగారికి దాని భావం తెలియడం కోసం దేవుడే నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. శిరస్సు, ఉదరం, తర్వాత తొడలు, పాదాలు, ఇవన్నీ ఆయా రాజ్యాలను గురించి తెలిపారు. అంటే అంత బలమైన రాజ్యాలన్నీ కూడా తునాతునకలు అయిపోయి మహాదేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యము ఎవరికి దక్కునో వాళ్ళకి, ఎవరికి పడితే వాళ్ళకి ఆ రాజ్యం ఎట్లుంటుందంట, యుగ యుగములు ఉండును అని దానియేలు చెప్తున్నాడు. కలభావము నమ్మదగినది. ఈ కళ ఇది రాబోయే తరాలలో జరిగేది కానీ జరగంది ఏమీ కాదు అని స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు చివరిగా మట్టి ఏమండి ఇనుము అతకనటువంటి స్థలంలో ఉన్నాం మనం. అందుకే చూడండి ఒకడికొకడు పడుతుందా అంటే ఈ రాజ్యాలన్నీ కూలిపోయి దేవుని రాజ్యము సమీపించుతుంది. హల్లెలూయా. అదే కదా యోహాను బాప్తిస్మా ఇచ్చి యోహాను గారు చెప్పారు, దేవుని రాజ్యం సమీపిస్తుంది, అంతటా అందరూ మీరు ఏం చేయండి, మారు మనసు పొందండి. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే మర్మాలను బయలుపరచగలిగినటువంటి ఎవరు స్వాధీనంతో ఉన్నాయో తెలుసా, దేవుని స్వాధీనంతో. లేకపోతే ఎవరి ఒకడ జ్ఞానం అనేది ఒకడు చూస్తేమి కనుక మనం ఏంటంటే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని, దానియేలు ఎప్పుడో చెప్పబడిన దానియేలు, అసలు దానియేలు గ్రంథం తర్వాత పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొన్ని వేల సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడుతూ మానేశాడు. ప్రత్యక్షత లేదు. ఎందుకు తెలుసా, దేవునికి విరుద్ధంగా వీడు పాపం చేస్తున్నారు. ఆ దేవుని వాక్కుగా ప్రవక్తగా మరలా చూసుకుంటే నూతన నిబంధనలో బాప్తిస్మా ఇచ్చి యోహానే రోషం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఒక ప్రత్యేకతగా భూమి మీదకి వచ్చాడు. అంటే పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రజల్లోకి వచ్చి సువార్త ప్రకటించడానికి ఎన్నో సంవత్సరాలు అరణ్యములో ఏం చేశాడు తెలుసా, అరణ్యములో దేవుని దగ్గర ఎంతో కనిపెట్టి అప్పుడు ప్రజల్లోకి వచ్చి దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా, నేనే మాత్రము కూడా యోగ్యుడను కాదు అన్నాడు తప్ప తనను తాను ఎక్కడా అంత గొప్ప రాజ్యమును స్థాపించబోతున్న ఆ రాజ్యములో మనం ఉండటానికి. అందుకే చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
10. ఇదిగో మీరు శోధింపబడిన అపవాది మీలో కొందరిని చెరలో వేస్తాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉంటూ ఏమిస్తాడంటే నీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా. ఏమిస్తాడంటే జీవ కిరీటం. నమ్మకంగా ఉండు. శ్రమ కలిగినను, శ్రమ వచ్చింది కదా అని చెప్పి దానియేలు పారిపోయారా? తన తోటి జ్ఞానవంతుడికి కూడా అపాయం రాకుండా అంటే ఆ మహాదేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తారు. మహాదేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కలభావమును స్పష్టంగా దానియేలుకి తెలియదు. అంటే బబులోను రాజ్యం తర్వాత దాని మీదకి ఎన్ని రాజ్యాలు లెగుతాయో దాన్ని ఇత్తడితో పోల్చాడు. తర్వాత లేచే రాజ్యమును ఇనుముతో పోల్చాడు. ఏమండి? ఇవన్నీ పోల్చుకుంటూ వచ్చి చివరిగా మట్టి ఇనుము కలిగినటువంటి రాజ్యము అంటే మనుషులకి అధిపతికి పొసకనటువంటి రాజ్యాలు రాబోతున్నాయి. రాజుగారు ఈ రాజ్యాల గురించి నువ్వు చింతిస్తున్నావు కదా, ఈ రాజ్యాలు ఏమవుతాయో అని నువ్వు చింతించిన విషయానికి దేవుడు స్పష్టంగా మీకు చూపించాడయ్యా రాజుగారు. ఇది నమ్మదగిన భావము, ఇది జరిగి తీరుతుంది, అందులో ఏది కూడా తప్పిపోదయ్యా అని స్పష్టంగా దానియేలు నెబుకద్నెజరుకి తెలియచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మాట మారదు. మరలా అన్నాడు, ఇదిగో ఇదిగో ఏ చేతి సహాయము లేని ఒక రాయి వచ్చింది చూసావా, ఆ రాయి వచ్చి రాజ్యాలన్నిటినీ తునాతునకలుగా చేసేస్తుంది. అది దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యం ఏం చేస్తుంది తెలుసా? యుగ యుగాలు నిలిచి ఉండేదయ్యా అని చెప్పేసి నువ్వు ఏదైతే ఈ జనం గురించి రాజ్యం గురించి చింతిస్తున్నావో, ఏం జరుగుతుంది అనుకుంటున్నావో ఆ భావమునే దేవుడు నీకు తెలియచెప్పాడు. హల్లెలూయా. అర్థమైందండి? అదే తెలియచెప్పాడు. ఆ భావమును గురించి ఎవ్వరూ చెప్పలేకపోయారు. దానియేలు స్పష్టంగా. అందుకే అంటున్నాడు దేవుడు, ఆ రాజ్యం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? శ్రమ కలిగినను ఎవరి వరకు? చివరి వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వానికి ఏమి ఇస్తానంటాడు? జీవ కిరీటం. ఆ రాజ్యంలో ఉండే ఆధిక్యత. అందుకోసమే ప్రభు దగ్గరికి వస్తాం. అందుకే దేవుని రాజ్యము సమీపిస్తుందని యోహాను ప్రకటించాడంటే, ఇగో ఈ రాజ్యాలన్నీ అంతమైపోయి, దానియేలు గ్రంథములో చెప్పబడిన రాజ్యాలన్నీ అంతమైపోయి దేవుని రాజ్యము ఇదిగో రాబోతుంది. ఆ రాజ్యములో నువ్వు నేను ఉండాలంటే, ఆ జీవ కిరీటమును పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ జీవాధిపతి అయిన యేసు మార్గములో మనం ఉండాలి. యేసు వార్త వెంబడించాలి. దాన్ని సంపాదించుకోవడానికి కొంత శ్రమ కలిగినను చివరి వరకు నమ్మకం ఉన్నవానికే దక్కుతుంది జీవ కిరీటం. నమ్మకంగా లేని వానికి జీవ కిరీటము దక్కదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించుకుని మనం అర్థం చేసుకుని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడతారు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఎంతవరకు? అంతము వరకు. అంతం వరకు సహించుకున్నవాడు రక్షింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మీరు నా నామము నిమిత్తము అందరి చేత
ద్వేషించబడతారు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అంటే ప్రభువు కోసం ఎంతమంది మనల్ని ద్వేషించారు, అంతము వరకు, అంటే మన ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభువును మనం విడిచి ప్రభు మార్గమును తొలగిపోయి మనం చేసామనుకో, నమ్మకంగా ఉన్నవారం శ్రమ కలిగినను మనం ప్రభునందు విశ్వాసించినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావు. దానియేలు ఏ విధంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి సమయాన్ని అడిగాడు? దానియేలుకున్న ధైర్యం ఏంటి? దేవుడే, ఆ మహాదేవుడే నేను మొర్రపెట్టగా ఆయన కనికరించడా అన్న ధైర్యమే విశ్వాసం. ఆ ధైర్యమే విశ్వాసమే లేకపోతే ఆ రోజున నెబుకద్నెజరు ఆ సభలో దేవుని నామము మహిమ నొందేది కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ చంపబడేవారు కదా. అది దానియేలు ఒక గొప్ప కోసం చేసింది కాదు, కానీ అక్కడ అనేకుల మీదకి వచ్చిన విపత్తును తప్పించడం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యొక్క మర్మం, ఆ ప్రతిమ యొక్క ఆ ఆ కళలో కనబడిన ప్రతిమ యొక్క అర్థమును భావమును రాజుగారికి తెలియ చెప్పి వివరించడం జరిగింది. హల్లెలూయా. ఆ నమ్మకంతో ప్రార్థన చేసి ఉండకపోతే ఆ కలభావమును దానియేలుకి తెలిసి ఉండేది. అలాగే మనము కూడా దేవుని వాక్యము పట్ల విశ్వాసముతో ఆనుకోకపోతే దాని రుచి మనకి తెలియదు, దాని రక్షణ మనకి తెలియదు, ఏంటి దాని విలువ మనకి తెలియదు. అందుకే దేవుని మాటలంతా ఉంటే తేనె దారల కంటే మధురమైనది. అవి మట్టి పూసులో 7 మార్లు కరిగి ఊదినటువంటి వెండి కంటే పవిత్రమైనది దేవుని మాట. అందుకని దేవునితో మాట్లాడడానికి దానియేలు తన సమయమును ఎప్పుడూ పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలేదు. దర్యావేషు కాలంలో, అంటే ఇది జరిగిందేమో నెబుకద్నెజరు రాజు కాలంలో, తర్వాత దర్యావేషు వచ్చాడు. అలా 3 రాజుల కాలంలో అధికారిగా దానియేలు పనిచేశాడు. దర్యావేషు కాలంలో వచ్చిన శోధనను బట్టి కూడా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడే తప్ప ప్రార్థన మానలేదు. అంటే మనం సేవించుతున్న దేవుడు మహాదేవుడు. అంటే మనం ప్రార్థించే దేవుడు, ఆయన రాజ్యము యుగయుగాలు ఉండేదండి. మనం ప్రార్థిస్తున్న దేవుడే మనకి జీవ కిరీటం ఇవ్వగలిగిన వాడు ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. ఆ మర్మాల గురించి ఎవరికి తెలియవు. కాలాలు, దాని సంగతులు అన్ని ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే ఆ మహాదేవుని నా యేసయ్య చేతిలోనే, ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తప్ప ఇంకెవరు జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారుగా టీవీలో. నేను చెప్పింది రైట్, నేను చెప్పింది రైట్. ఆ బండోడు ఒకడు మొన్న ఏదో చెప్పాడు, ఏదో వస్తుందని. ఆడు రాలేదు, మొన్నటిదాకా కనుమరుగైపోయాడు, మళ్ళీ వచ్చాడు నేను చెప్పింది రైట్ అని. ఏమవుతాడు ఆడు మొఖం, ఆడు ఏం చెప్పుకుంటాడు? ఆడు ఎంతకాలం బతుకుతాడు ఆడికి తెలుసా? కనుక సమస్తము దేవుని స్వాధీనంలో గుర్తుపెట్టుకోండి.
గమనించండి. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నడుచుకోండి. నమ్మకంగా ఉండండి. ఆయన రాజ్యం రాబోతుంది. నమ్మకంగా ఉన్న వారికి ఆయన జీవ కిరీటమును ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మకంగా లేవు అంటే పోగొట్టుకుంటావు. నువ్వు అక్కడ నమ్మకంగా ఉన్నావు అనటానికి ఇక్కడ దేవుని సన్నిధి పట్ల, దేవుని మాట పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటావో, ఆసక్తి కలిగి ఉంటావు. నిన్న కదా బుధవారం ఇక్కడ మందిరం ఓపెన్ చేశారు కదా, పిలిచారు. ఇప్పుడు మాట్లాడుతుంటే మీటింగ్ పెట్టాలి, మాకు 20 రోజులే టైం ఉంది. అప్పటికప్పుడు మేము ఎవరిని అడగలేదు. మా చర్చిలో ఉన్న మేమే చేసుకుంటే ఎంత వచ్చింది? 3 లక్షల రూపాయలు వచ్చింది. ఎంత అంటే 3 లక్షలు. ఎవరి కోసం ఇచ్చారు? దేవుని కోసం. శ్రీరాంపురంలో మా మామయ్య గారి సంఘంలో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని దావుకునికి ఎంత ఇచ్చాడు తెలుసు? 200 ఇచ్చాడు. హల్లెలూయా. మొదటి దినాలలో వాళ్ళ ఇంటికి వెళ్తే పెంకిటిల్లి గడవని పరిస్థితి, దైవ సేవకుడు అడుగు పెట్టి ఆ ఇంటి కోసం మొర్ర పెడితే 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేటట్టుగా దేవుడు కృప చూపితే దేవునికి కానుక ఎంత? 200. హల్లెలూయా. చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏదో కానుకేస్తే ఆయన వేసేయాలా? ఎక్కడ తెచ్చిస్తాం ఇంత మీటింగ్స్కి? మీటింగ్స్ అంటే ఏం ప్రకటించడానికి? అది అమ్మా దేవుని వాక్యమే కదా, దేవుని పనే కదా. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని పని కోసం బిగపడుతున్నాం. అదే నీ అబ్బాయి పుట్టినరోజుకో, నువ్వు ఇల్లు కట్టుకోవటానికో, నువ్వు పెళ్లి చేసుకోవటానికో ఎంత ఖర్చు పడుతున్నావు? నీ ఇంటి కోసం ఎంత ఖర్చు పడుతున్నావు? లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ దేవుని కోసం మటుకు ఏం చేస్తున్నావు తెలుసా? గీసి 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 చేస్తాం. ఇవన్నీ దేవునికి తెలుసా? అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. ఎవరైతే దేవుని మాటను నమ్మి దేవుని రాజ్యం కొరకు నమ్మకంగా ఉంటారో, ఎవరికి బయలుపరచబడినటువంటి ఆ మర్మమును దానియేలు ద్వారా రాజుగారికి తెలియజేయబడినట్లు కానీ నమ్మకంగా ఉన్న వారికి ఆ ప్రత్యేకత, ఆ ప్రత్యక్షత దేవుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆ నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటము వారు పొందుకుంటారు. జీవ కిరీటము. కనుక ప్రియులారా, మనము మన నిరీక్షణ, మన ఆశ, మన తృష్ణ ఏమై ఉండాలి తెలుసా? ఆ జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలని భక్తి చేయాలి తప్ప ఏదో నేను వాళ్ళ శుక్రవారం దేవుని మందిరానికి వెళ్ళి చేయాలని అనుకునేటటువంటి ఒక నిరీక్షణ లేని భక్తి చేయకండి. ఇప్పుడు ఒకడు చదువుతున్నాడంటే ఒక రోజు నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, నేను పొజిషన్లో ఉండాలని ఆశపడిన వాడు ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఒక వ్యాపారం చేసేవాడు నేను ఈ రోజున ఇంత సంపాదించాలి, తర్వాత ఇలా ఎదగాలనేటువంటి ఒక ఆశ కలిగి వ్యాపారం చేస్తున్నవాడు ఆ వ్యాపారంలో వాడు రాణిస్తాడు. అలాగే భక్తి చేస్తున్నావంటే నేను ఈ రోజున నేను యేసుని వెంబడిస్తున్నానంటే ఒక రోజున రాబోతున్న ఆ
ఆ యుగ యుగాలు ఉండే రాజ్యములో నేను ఉండాలని నువ్వు ఆశతో భక్తి చేయాలి తప్ప ఊరికే ఆ, ఏదో బాధ్యత లేనటువంటి నమ్మకం లేనటువంటి భక్తిని చేయకండి. హల్లెలూయా. వాటి వలన ఏ ప్రయోజనము ఉండదు. అందుకనే శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధగా పనిచేసేవాడు బద్ధకస్తుడు అవుతాడు. దయచేసి మీరు చేసేది శ్రద్ధతో వెంబడించండి, నమ్మకంగా ఉండండి చివరి వరకు. దానియేలు ప్రవచన దానియేలు ద్వారా తెలియజేయబడినటువంటి ఆ మర్మం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యమును గురించి బాప్తీసం ఇచ్చి యోహాను ప్రకటించాడు. ఆ రాజ్యమును గురించి ఇదిగో కొత్త నిబంధనలు అంతటా కూడా ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాజ్యము రాబోతుంది. ఈ రాజ్యము లోక రాజ్యములన్నీ కూడా అంతమైపోతాయి, అంతం కాబోతుంది. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక దేశానికి పడకే కదా పుట్టుకొస్తుంది. మనుషులకు పడట్లేదు, జంతువులకు పడట్లేదు, కుక్కలకి పడట్లేదు. దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఆ రాజ్యమే స్థిరమైనది. ఆ రాజ్యమే ఏమండి యుగ యుగాలు ఉండేది. ఆ రాజ్యములో నువ్వు నేను ఉండటం కోసమే ప్రభు పిలిచాడు. జీవ కిరీటం ఇవ్వటం కోసమే ఆయన రక్తమును దారబోసాడు. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వ సత్యమును ఈ లోకమును తెలియచేయడం కోసమే వచ్చాడు. కనుక